రామయ్య భక్తులు బుక్స్ లో రామకోటి రాసుకోవడం మనం చూసాము విన్నాము. కానీ ఏపీ రాజకీయాల్లో నేతలు కూడా శత్రుకోటి రాసుకుంటున్నారు, బుక్స్ మెయింటైన్ చేస్తున్నారు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ దగ్గర నుంచి బిగించేస్తే మాజీ సీఎం జగన్ డిజిటల్ బుక్ దాకా ఏపీ పాలిటిక్స్ ని పుస్తకాలు పూనకాలు ఊపేస్తున్నాయి. లేటెస్ట్ గా ఒక మాజీ మంత్రి తన జేబులో పాకెట్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట. రాజకీయ ప్రత్యర్థుల పేర్లను దానిలోకి ఎక్కిస్తున్నారట. ఇంతకీ ఏంటా పర్సనల్ బుక్ కథ? ఎవరా నేత? అప్పట్లో ఎన్నికలకు ముందు తమ రాజకీయ ప్రత్యర్థులపై నారా లోకేష్ ప్రకటించిన రెడ్ బుక్ ఓ సంచలనం. ఇటీవల మాజీ సీఎం జగన్ తమ పార్టీ నేతలను కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ తమ వాళ్లను టార్గెట్ చేస్తున్న వాళ్ల పేర్లను డిజిటల్ బుక్ కి ఎక్కిస్తామని పార్టీ మీటింగ్ లో సంచలన కామెంట్స్ చేశారు. ఇక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా లేటెస్ట్ గా ఓ పాకెట్ బుక్ తో రంగంలోకి దిగారు. ఏపీ రాజకీయాలను ఇప్పుడు పుస్తకాలు అండ్ పూనకాలు ఊపేస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తన రూటే సపరేటు అంటూ ప్రత్యేకంగా పాకెట్ బుక్ మెయింటైన్ చేస్తున్నారట. తమను వేధిస్తున్న టీడీపీ నేతల ఆగడాలను అందులో ఎంటర్ చేస్తున్నానని ఆయన స్వయంగా చెప్పుకుంటున్నారు. వైసీపీ ఆల్రెడీ డిజిటల్ బుక్ అంటుంటే అదే పార్టీకి చెందిన కాకాణి ఈ పాకెట్ బుక్ ఎందుకు జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు? ఇంతకీ అందులో ఎవరెవరి పేర్లు ఎక్కించారు అనేది సింహపురి రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రాజకీయాల తీరే వేరు. ఒకప్పుడు నెల్లూరు అంటే రాజకీయ రాజధానిగా నానుడి ఉండేది. రోజులు మారినా అలనాటి రాజకీయ ఉద్దండులు ఇప్పుడు లేకున్నా వైసీపీ టీడీపీ నేతల మధ్య వైరం అలాగే కొనసాగుతూ వస్తోంది. అందులోనూ సర్వేపల్లి కేంద్రంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాకాణి పార్టీలో యాక్టివ్ గా ఉంటున్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా ఈ మధ్య తన దగ్గర ప్రత్యేకంగా పాకెట్ బుక్ ఉందని రాజకీయ ప్రత్యర్థులకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ కార్యకర్తల మీటింగ్ లో తన జేబుల నుంచి పాకెట్ బుక్ ను బయటికి తీసి చూపించారు. కాకాణి పాకెట్ బుక్ లో ఇప్పటికే వందల సంఖ్యలో పేర్లు ఎక్కించారట. బుక్ లో రాసుకుంటా ఏ ఇబ్బంది లేదు. మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కోపం తగ్గిపోవచ్చు, చూద్దాం ఇది మొహం అనుకోవచ్చు. మనం వదిలేసుకోవాలని అక్కడికక్కడికి ఆ ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఊరలో పోయేటప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా రాసి పెడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా రేపటి రోజు వీళ్ళందరి పేర్లు ఎక్కుతాయి. ఎవరైతే మిమ్మల్ని స్టేషన్ చుట్టూ తిప్పారో, ఎస్ఐయా, సిఐయా, డిఎస్పీ పక్కన పెడితే వాళ్ళని మిమ్మల్ని తిప్పిన దానికి రెట్టింపు అదే స్టేషన్ లో తిప్పేటువంటి విధంగా సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు పార్టీ సానుభూతి పరులను ఇబ్బందులు పెడుతున్న వాళ్ల పేర్లను వెంటనే రాసుకోవడానికి కాకాణి ఈ పాకెట్ బుక్ ని జేబులో పెట్టుకుని తిరుగుతున్నారట. దీనిలో భాగంగా గ్రామాలకు వెళ్లినప్పుడు బుక్ లో పేర్లను నోట్ చేసుకోవడం, బాధితుల ఫోన్ నెంబర్ రాసుకోవడం, దానికి సంబంధించిన ఆధారాలు తీసుకుని వాళ్లకు భరోసా ఇస్తున్నారట. ఇందులో పోలీసుల పేర్లు కూడా ఉన్నాయని చెబుతుండడం మరో సంచలనంగా మారింది. తమ ప్రభుత్వం వచ్చాక రాజకీయ ప్రత్యర్థులతో పాటు పోలీస్, రెవెన్యూ ఇలా అన్ని డిపార్ట్మెంట్లలో తన నేతలను వేధించిన వారిపై కేసులు, విచారణ తప్పవని కాకాణి హెచ్చరిస్తున్నారు. కాకాణి పాకెట్ బుక్ కి ఆయన ప్రత్యర్థులు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.